హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అదొక్ష ఫస్ట్ టైం వస్తుంది బ్లాగ్లో. అదొక్ష ఏం చేద్దాం ఇప్పుడు? చెప్పు, ఏం చేద్దాం చెప్పు చెప్పు. హాయ్. సో అదొక్ష డ్యాన్స్ చూస్తారా ఈరోజు? డ్యాన్స్ చేస్తావా? చెప్పు. చలో ఏం చేస్తామో చూడండి. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పు. సర్ప్రైజ్. హలో ప్రణయ్. ప్రణయ్ ప్రణయ్ హాయ్ ప్రణయ్. హాయ్ హాయ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హాయ్ వదినా. హాయ్ హాయ్. సూరన్న బ్యాచిలర్ లా హాయ్ బాబా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. చలో వెళ్దామా? చలో So ready for the questions. Screen memories. ఏదైనా చిన్నప్పటి నుంచి షేర్ చేసుకుంటారా? 14 రోజుల దాకా. సో రెడీ ఉన్న స్క్రీన్ మెమరీస్ చిన్నప్పుడు ఏమైనా గుర్తున్నాయా? నేను చిన్నప్పుడు ఆడుకుంటుండే కదా, పైకి ఆడుకుంటుండే కదా. సో అది చూసండి, అది వాటర్ కావాలి. మమ్మీ దగ్గర మమ్మీ అమ్మాయి వాటర్ కావాలంటే గుర్తుందా? ఇంకోటి ఇప్పుడు ఆడుకుంటూ కింద పడ్డప్పుడు ఏడుస్తుంది. నొట్టిగా వస్తుంది, నొట్టిగా పెడితే మమ్మీ తింటుందేమో. అంటిల్ 5th 6th క్లాస్ వరకు కూడా ఏ క్లాస్ చాక్లెట్ అయినా మెలోడీ చాక్లెట్ అయినా ఇంటికి తెచ్చుకొని అందులో హాఫ్ చేసుకొని షేర్ చేసుకుంటాం. 5 రూపీస్ ఇచ్చినప్పుడు తర్వాత ఫోన్ చేసి అవ్వగానే మళ్ళీ ఇంకొకటే స్కూల్లో 6th క్లాస్కి వచ్చినప్పుడు ప్రణయ్ వాళ్ళ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుండే. అప్పుడు నేను 8th ఉంటుండే, మాది పైన ఉంటుండే. అయితే అప్పటి వరకు ఇద్దరు అంటే డైలీ ప్రణయ్ వాళ్ళ క్లాస్కి వెళ్తుండే. వాళ్ళ క్లాస్లో ఎవరిది హ్యాపీ బర్త్డే అయినా కానీ చాక్లెట్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నాకు ఇస్తుండే.
అయితే బర్త్డే వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్తుండే, ఒట్టప్పుడు మామూలుగా వెళ్తుండే. ఫస్ట్ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చారు ప్రణయ్ హర్షిత. ఓకే. అప్పుడు వాళ్ళ దగ్గర పాకెట్ మనీ కూడా ఏమి ఇవ్వకుంటుండే స్కూల్ ఉన్నప్పుడు చిన్న ప్రైమరీ. ఇద్దరు స్కూల్ బర్త్డే చాక్లెట్స్ అన్ని జమ చేసి నాకు తెలియకుండా లాస్ట్ పెట్టారు ఒక 3 months. వాళ్ళకి ఎట్లా అంటే ఆ 3 months వాళ్ళకి దాచి పెట్టడం నాకు తెలియకుండా ఉండడం గ్రేట్. మంచి ఒక పేపర్ బౌల్ తయారు చాక్లెట్ తీసుకొచ్చి చిన్నకుండే వచ్చి మంచి పెద్దలైన పక్కకు ఆ రాకుల మీద కూర్చుంటుండే చిన్నగా. నిన్న తిడుతుండే. ఒకసారి పట్టగొలుసు ఊసిపోయింది. ఊసిపోతే మేము రాసిపెట్టినాం, అది గుర్తుపట్టుకుని నా దగ్గరికి వచ్చి కొట్లాడి తీసుకున్నారు. పెద్ద బాల్ నన్ను రాక్షసాన్ని పిలిచేది అక్షత. బెడ్రూమ్ పైన ఉండే లాక్ చేసేసుకున్నాడు లోపలికి. ఏడుస్తున్నాడు. ఇక పోయి మంచం మీద కూర్చోబెట్టని నేను తీస్తా అంటే పోయిండు, మంచం మీద కూర్చున్నాడు. బయట అద్దం మొదలు కొట్టి డోర్ తీసేసి గ్రిల్ తీసి అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు బాబు ఫుడ్ లో ప్లేట్ పెట్టేసి టీవీ ఆన్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు బయటికి వెళ్ళేసి వచ్చేవాళ్ళు, మేము ఇంకా తింటూ ఉండేవాళ్ళం, బయట లాక్ వేసుకొని Easy to mingle. మమ్మీ ప్రణయ్ పెళ్లి ఫిక్స్ అయింది. ఎవరితోటి? ఎప్పుడు? ప్రణయ్ ఆల్ ది బెస్ట్. అంతేగా అంతేగా. అదొక్ష ఆ డైలాగ్ దేవాశ్రీ నీకు